తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో పులి సంచారం కలకలం రేపుతోంది. దివాన్ చెరువులోని ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న తోటలోకి వెళ్లింది పెద్ద పులి. రోడ్డుపై వెళుతున్న పెద్ద పులిని వీడియో తీశారు వాహనదారులు. ఈ ఉదయం తొర్రేడు నుండి గాడాల, కోలమూరు ప్రాంతాల మీదుగా రాజమండ్రి సమీపంలో ఉన్న దివాన్ చెరువు వైపు మళ్లింది పెద్ద పులి. దానికి సంబంధించిన దృశ్యాలనే మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. పులి సంచారం నేపథ్యంలో జాతీయ రహదారితో పాటు గామన్ బ్రిడ్జ్ వైపు వాహనదారులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు అధికారులు. పులి సంచారంతో భయాందోళనకు గురవుతూ ఉన్నారు స్థానికులు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పులి సంచారం కలకలం రేపుతోంది. దివాన్ చెరువులోని ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న తోటలోకి పెద్ద పులి వెళుతోన్న విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. రోడ్డుపై వెళుతోన్న పెద్ద పులిని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు వాహనదారులు. ఆ పెద్ద పులిని వీడియో కూడా తీశారు. ఆ వీడియోనే ఇది. ఈ ఉదయం తొర్రేడు నుండి గాడాల, కోలమూరు ప్రాంతాల మీదుగా రాజమండ్రి సమీపంలోని ఉన్న దివాన్ చెరువు వైపు ఆ పెద్ద పులి వెళుతోన్న దృశ్యాలు ఇవి. పులి సంచార నేపథ్యంలో ఇటు జాతీయ రహదారితో పాటు గామన్ బ్రిడ్జ్ వైపు కూడా వాహనదారులను అలర్ట్ చేస్తూ ఉన్నారు అధికారులు. పులి సంచారంతో ఒక్కసారిగా భయాందోళనకు గురవుతూ ఉన్నారు స్థానికులు. నేను మా అన్నయ్య మన కొవ్వూరు బ్రిడ్జ్ వైపు రోడ్డు వైపు వస్తుండగా అతిపెద్ద పులి మన పాల్చల ప్రాంతం నుండి ఇటువైపు ఆటోనగర్ రోడ్డు దాటుతూ ఉండగా నేను మా అన్నయ్య చూసామండి. అలాగే వెంటనే అక్కడ వారు పోలీసు వారు ఉంటే వాళ్ళకి వెళ్ళి హెచ్చరించి వాళ్ళని తీసుకొచ్చి ఫలానా ప్రాంతంలో వచ్చిందని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా నిర్ధారించడం కూడా జరిగింది. మన ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఎవరైనా కానీ ఉంటే కనుక, అలాగే NH5 రోడ్డు మీదుగా కూడా మన దివాన్ చెరువు ప్రాంతం వారు ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండండి. హై అలర్ట్ అందరికీ కూడా మీకు ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు వై జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఎస్వీపీసీ కళ్యాణ మండపం దగ్గరలో పులి సంతరిస్తున్నట్లుగా క్లియర్ వీడియో మనకి దొరికింది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, దాంతోపాటు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ధృవీకరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వహించాల్సినటువంటి సమయం ఇది. నేషనల్ హైవే వెళ్ళేవారు కానీ, దివాన్ చెరువులో వారు కానీ, అదేవిధంగా ఆ యొక్క 0 పాయింట్ దగ్గర నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కానీ చూస్తే ఆ పులి యొక్క మూమెంట్ ఏ పక్కకి వెళుతుంది ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. ఇది హై అలర్ట్గా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా చాలా జాగ్రత్త, అతి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పులి పట్ల జాగ్రత్త వహించండి. ఈ యొక్క పులి వల్ల ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని ముందుగా గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.